ఒక్కరోజు సరైన విధంగా చేస్తే మీ డబ్బు ఎప్పటికీ తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఆ రోజు అక్షయ తృతీయ. అక్షయ అంటే ఎప్పటికీ క్షీణించనిది. ఈ పవిత్ర రోజున చేసిన మంచి పనులు జీవితాంతం ఫలిస్తాయి. వైశాఖ శుద్ధ తదియ రోజున జరుపుకునే ఈ పండుగ శ్రీకృష్ణుడు కుచేలుడికి అక్షయ సంపదను ప్రసాదించిన రోజుగా, పాండవులకు అక్షయ పాత్ర దొరికిన రోజుగా మరియు గంగానది భూమిపైకి అవతరించిన పవిత్ర దినంగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు చేసే శుభకార్యాలు, పూజలు అక్షయ ఫలాలను ఇస్తాయని నమ్మకం. అక్షయ తృతీయ వెనుక ఉన్న ప్రముఖ కథలు. శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన పేద బ్రాహ్మణుడు కుచేలుడు కృష్ణుడిని దర్శించుకోవడానికి వెళ్లి తన శక్తి కొలది అటుకులు తీసుకువెళ్తాడు. ఆ అటుకులను కృష్ణుడు ఎంతో ఇష్టంగా తిని ప్రతిగా కుచేలుడికి అక్షయమైన తరగని సంపదను ప్రసాదించాడు. వనవాసంలో పాండవులు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ద్రౌపది ప్రార్థనకు స్పందించి శ్రీకృష్ణుడు వారికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఆ పాత్రలో ఎంత తీసుకున్నా ఆహారం ఎప్పటికీ తగ్గదు. భగీరథుని తపస్సుతో పవిత్ర గంగానది భూమిపైకి వచ్చింది. ఈ రోజు ఎంత పవిత్రమో అర్థం చేసుకోండి. శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా అవతరించిన దినం కూడా ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఏ పని ప్రారంభించినా అది విజయవంతమై అభివృద్ధి చెందుతుందని నమ్మకం. లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని పూజించడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరుస్తుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున మీరు చేసే ప్రతి మంచి పని డబ్బు, అదృష్టం రూపంలో పెరుగుతుంది. పూజ చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది. బంగారం కొనడం వల్ల సంపద పెరుగుతుంది. దానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మంచి పనులు చేసినప్పుడే అక్షయ ఫలం వస్తుంది. ఈ రోజు చేసిన మంచి పని మీ జీవితాన్ని మార్చగలదు. ఈ అక్షయ తృతీయను మిస్ అవ్వకండి. లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో ఉండాలంటే ఈ వీడియో షేర్ చేయండి. Like and subscribe our channel for more videos.